प्यारे छात्र और छात्रा सबको सादर प्रणाम। मैं तुम्हारे पाशा गुरुजी हिंदी पंडित के रेड्डी हाई स्कूल तिलकपल्ली। 10वीं कक्षा के द्वितीय भाषा हिंदी पुस्तकें ओपन कीजिए। 4th लेसन कंप्लीट हुआ है। कन कन का अधिकारी और नोटबुक कार्य, स्टडी मटेरियल का कार्य भी कंप्लीट किया है। और तो देखिएगा, आज 5th लेसन को पढ़ा रहा हूँ। जल्दी से जल्दी पुस्तकें ओपन कीजिए। पृष्ठ संख्या 23, पेज नंबर 23। टेक्स्ट बुक जल्दी से जल्दी ओपन कीजिए और हाथों में पेंसिल रखिए। इम्पॉर्टेंट शब्दों के मीनिंग्स को लिखना है वहाँ। ओके। इकाई 2 में पाठ 5, पाठ का नाम यह है कि लोकगीत। पाठ का नाम क्या है? लोकगीत। लोकगीत का मानी मातृभाषा तेलुगु में कहेंगे कि जानपद गीतालु। लोकगीत का मानी मातृभाषा तेलुगु में कहेंगे कि जानपद गेयालु। ओके, तो देखिएगा, यह पाठ 1 निबंध का है। यह पाठ 1 निबंध संबंधी है। निबंध का मानी व्यासमु। ओके, तो देखिएगा, यह पाठ के लेखक का नाम भगवत शरण उपाध्याय जी हैं। लेखक, रचयिता। लोकगीत नामक पाठ के लेखक का नाम भगवत शरण उपाध्याय जी हैं। జానపద గేయాలు అనే పాఠము యొక్క రచయిత పేరు भगवत शरण उपाध्याय गारू। ओके, तो देखिएगा, జానపద గేయాలు। ఓకే, జానపద గేయాలు మీకు ఎంతో బాగా నచ్చుతుంటాయి. జానపద గేయాలు ముఖ్యంగా ఉత్తర భారతదేశం యొక్క గ్రామాలలో గ్రామీణ ప్రాంతీయ మాండలిక భాషలో పాడబడే పాటలు. ఇవి బతుకమ్మ పండుగ, పుట్టినరోజు, పెళ్లి రోజు వంటి సందర్భాలలో పాడబడుతున్నాయి. ఇవి మిక్కిలి ప్రభావశాలి, హృదయమునకు హత్తుకుపోయేవిగా ఉంటాయి. तो देखिएगा, జానపద గీతాలు సరళత, నిర్మలత్వము, ప్రజాదరణలో శాస్త్రీయ సంగీతము కంటే భిన్నమైనవి. జానపద గీతాలు పూర్తిగా ప్రజా సంగీతపరమైనవి. కుటుంబ, గ్రామ, పట్టణ ప్రజల గీతాలు. వీటికి సాధన చేయవలసిన అవసరము లేదు. పండుగలు, ప్రత్యేక సందర్భాలలో ఇవి పాడబడుతూ ఉంటాయి. వీటిని రచించేవారు కూడా ఎక్కువగా స్త్రీలే ఉంటారు. డోలు, కంచు వాద్యము, కంజీర మరియు మురళి మొదలగు వాటి సహాయంతో ఇవి పాడబడతాయి. అయితే జానపద గేయాలు దేశంలో చాలా ప్రసిద్ధిగాంచినటువంటివి. మనం టీవీలలో కానివ్వండి, సినిమాలలో కానివ్వండి, జానపద గేయాలు చూస్తాం. ఓకే, వింటూ ఉంటాము మరియు మనం కూడా పాడుతూ ఉంటాం. జానపద గేయాలు భారతదేశంలో చాలా ప్రసిద్ధిగాంచినవి. ఓకే, లెసన్ చూసేదానికంటే ముందు మనం ఉన్ముఖీకరణ చదువుకుందాం. ప్రస్తుతీకరణ. ఉన్ముఖీకరణ కా మీన్స్ ప్రస్తుతీకరణ. ఓకే, అక్కడ ఒక చిన్న పద్యం ఇచ్చిండు చూడండి. देखिए वहाँ छोटी सी कविता है। मेहंदी है रचने वाली, हाथों में गहरी लाली, कहे सखियाँ अब कलियाँ, हाथों में खिलने वाली हैं, तेरे मन को जीवन को नई खुशियाँ मिलने वाली हैं. మెహందీ అంటే గోరింటాకు.
రచనే వాలి అంటే పండుట. గోరింటాకు పండించనుంది అంటే మెహందీ హై రచనే వాలి. హాతో మే గహరీ లాలి, హాతోం కా మాని చేతులు, గహరీ గాఢమైన, లాలి అంటే ఎరుపు. పండించనుంది గోరింటాకు, చేతులల్లో గాఢమైన ఎరుపు. देखिए मेहंदी का मानी గోరింటాకు, రచనే వాలి పండించుట, హాతోమే చేతులల్లో, గహరీ గాఢమైన, లాలి అంటే ఎరుపు. గోరింటాకు పండించనుంది, చేతులలో గాఢమైన ఎరుపు. కహే సఖియా అబు కలియా హాతో మే ఖిల్నే వాలి హై. కహే అంటే అనుట, సఖియా అంటే స్నేహితురాన్లు, అబ్ అంటే ఇప్పుడు, కలియా అంటే మొగ్గలు, హాతోమే చేతులల్లో, ఖిల్నే వాలి హై వికసించనున్నాయి. ఓకే, స్నేహితురాన్లు అంటారు ఇప్పుడు మొగ్గలు చేతులల్లో వికసించనున్నాయి అని. స్నేహితురాన్లు ఏమని అంటున్నారంటే గోరింటాకు పెట్టుకున్న ఆమెతో, ఇప్పుడు మొగ్గలు చేతులలో వికసించి ఉన్నాయి అని. तेरे मन को जीवन को नई खुशियाँ मिलने वाली हैं. तेरे నీ యొక్క మన్ కో మనస్సుకు, జీవన్ కో జీవితానికి, నయి క్రొత్త, ఖుషియా ఆనందాలు, మిల్నే వాలి హై లభించనున్నాయి. నీ మనస్సుకు, నీ జీవితానికి కొత్త ఆనందాలు లభించనున్నాయి. పండించనుంది గోరింటాకు, చేతులలో గాఢమైన ఎరుపు. స్నేహితురాన్లు అంటారు ఇప్పుడు మొగ్గలు చేతులలో వికసించనున్నాయి. నీ మనస్సుకు, నీ జీవితానికి కొత్త ఆనందాలు లభించనున్నాయి. मेहंदी है रचने वाली, हाथों में गहरी लाली. कहे सखियाँ अब कलियाँ, हाथों में खिलने वाली हैं. तेरे मन को जीवन को नई खुशियाँ मिलने वाली हैं. ओके, अब तो देखिएगा उसके पास ही 3 प्रश्न हैं, देखेंगे. హాతో మే క్యా రచనే వాలి హై, చేతులలో ఏమి పండించనుంది. ఆన్సర్ యహ హై కి హాతో మే మెహందీ గహరీ లాలి రచనే వాలి హై. చేతులలో గోరింటాకు గాఢమైన ఎర్రదనాన్ని పండించనుంది. సెకండ్ క్వశ్చన్, ఇస్ తరహాకే గీతం కో క్యా కహా జాతా హై. ఈ రకపు పాటలుని ఏమని పిలువబడతాయి. इस तरह के गीतों को ఆహ్లా లోకగీత్ కహా జాతా హై. ఈ రకపు పాటలు ఆనందపు జానపద గీతాలు అని పిలువబడతాయి. किन किन సందర్భోं में లోకగీత్ గాయే జాతే హై. ఏ ఏ సందర్భములలో జానపద గేయాలని పాడబడతాయి. షాదీ బ్యాహ, తీజ్ త్యోహార్, బరహో, नाक कान छेदन आदि शुभ बेलों में लोकगीत गाए जाते हैं. వివాహము, బతుకమ్మ పండుగ, బాలింత స్నానము, ముక్కు చెవులు కుట్టుట వంటి శుభ సమయములలో జానపద గీతాలు పాడబడతాయి. ఓకే, अब देखिए उद्देश्य. उद्देश्य का माने उद्देश्यमो. देखिए, निबंध विधा से परिचित कराते हुए निबंध लिखने की प्रेरणा देना,
लोकगीत लिखने के लिए प्रेरित करना इसका उद्देश्य है। तो देखिएगा, విద్యార్థులకు వ్యాసరచన ఎడల ప్రేరణ కలిగిస్తూ వ్యాస శైలిని తెలియచెప్పుట, మనోరంజకమైన భాషతో విద్యార్థుల అభిరుచులు యోగ్యతలతో పాటు వారి సంపూర్ణ వికాసము మరియు జానపద గీతాల రచనకు ప్రేరణ కలిగించుట ఈ పాఠము యొక్క ఉద్దేశము। निबंध विधा से परिचित कराते हुए, निबंध लिखने की प्रेरणा देना, लोकगीत लिखने के लिए प्रेरित करना इसका उद्देश्य है। జానపద గీతాల రచనకు ప్రేరణ కలిగించుట ఈ పాఠము యొక్క ముఖ్య ఉద్దేశము। और विधा विशेष, लोकगीत निबंध पाठ है। निबंध का अर्थ है बांधना। सुंदर और उचित शब्दों के द्वारा भावों की प्रस्तुति ही निबंध है। జానపద గీతాలు వ్యాసంతో కూడుకున్న పాఠము। లోకగీత్ నిబంధ్ పాఠ్ హై, జానపద గీతాలు అనే పాఠము వ్యాసముతో కూడుకున్నది। నిబంధ్ కా అర్థ హై బాంధన, నిబంధ్ యొక్క అర్థము కట్టివేయుట, బాంధన అంటే కట్టివేయుట। सुंदर और उचित शब्दों के द्वारा भावों की प्रस्तुति ही निबंध है। చక్కటి మరియు సరి అయిన పదముల ద్వారా భావ వ్యక్తీకరణ చేయుటయే వ్యాసము। ओके, तो देखिएगा नेक्स्ट लेखक परिचय, वेरी इंपॉर्टेंट, रचयिता परिचयము। भगवत शरण उपाध्याय हिंदी साहित्य के सुपरिचित रचनाकार हैं। इनका जन्म सन 1910 में हुआ। इन्होंने कहानी, कविता, रिपोर्टाज, निबंध, बाल साहित्य में अपनी विशेष छाप छोड़ी है। विश्व साहित्य की रूपरेखा, कालिदास का भारत, टूंठा आम, गंगा गोदावरी आदि इनकी प्रसिद्ध रचनाएं हैं। ओके, भगवत शरण उपाध्याय हिंदी साहित्य के सुपरिचित रचनाकार हैं। భగవత శరణ్ ఉపాధ్యాయ్ హిందీ సాహిత్యంలో సుపరిచితులైన రచయిత। సుపరిచిత్ రచనాకార్ హై, సుపరిచితులైన రచయిత। ఇన్కా జన్మ సన్ 1910 में हुआ, వీరు 1910లో జన్మించారు। 1910 में इनका जन्म हुआ, 1910వ సంవత్సరంలో భగవత శరణ్ ఉపాధ్యాయ్ గారు జన్మించినారు। ఇన్హోనే వీరు, కహానీ, కవిత, रिपोर्टाज, निबंध, बाल साहित्य में अपनी विशेष छाप छोड़ी है। వీరు కథలు, కవితలు, విశిష్ట సందర్భ వర్ణన, వ్యాసము, బాల సాహిత్య రచనలో తనదైన ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నారు। ఇన్హోనే అంటే వీరు, అంటే భగవత శరణ్ ఉపాధ్యాయ్ గారు। కహానీ అంటే కథ, కవిత పద్యములు, కవిత్వములు, రిపోర్టాజ్ విశిష్ట సందర్భ వర్ణన, రిపోర్టాజ్ మీన్స్ విశిష్ట సందర్భ వర్ణన, నిబంధ్ అంటే వ్యాసము, బాల్ సాహిత్య బాల సాహిత్యంలో తనదైన ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నారు భగవత శరణ్ ఉపాధ్యాయ్ గారు। विश्व साहित्य की रूपरेखा, कालिदास का भारत, टूंठा आम, गंगा गोदावरी आदि प्रसिद्ध रचनाएं हैं। विश्व साहित्य की रूपरेखा, कालिदास का भारत, टूंठा आम, गंगा गोदावरी మొదలగునవి వీరి ప్రసిద్ధ రచనలు। ओके, ये है लेखक परिचय। एक बार देख लीजिए।
भगवत शरण उपाध्याय हिंदी साहित्य के सुपरिचित रचनाकार हैं। इनका जन्म सन 1910 में हुआ। इन्होंने कहानी, कविता, रिपोर्टाज, निबंध, बाल साहित्य में अपनी विशेष छाप छोड़ी है। विश्व साहित्य की रूपरेखा कालिदास का भारत, टोंठा आम, गंगा गोदावरी आदि प्रसिद्ध रचनाएं हैं। భగవత శరణ్ ఉపాధ్యాయ్ హిందీ సాహిత్యంలో సుపరిచితులైన రచయిత. వీరు 1910లో జన్మించారు. వీరు కథ, కవిత, విశిష్ట సందర్భ వర్ణన, వ్యాసము, బాల సాహిత్య రచనలో తనదైన ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నారు. విశ్వ సాహిత్య की रूपरेखा కాళిదాస్ కా భారత్, టోంఠా ఆమ్, గంగా గోదావరి మొదలగునవి వీరి ప్రసిద్ధి రచనలు. ओके, समझ में आया है? फिर एक बार लेखक परिचय को पढ़ रहा हूँ, सभी पढ़िए। भगवत शरण उपाध्याय हिंदी साहित्य के सुपरिचित रचनाकार हैं। इनका जन्म सन 1910 में हुआ। इन्होंने कहानी, कविता, रिपोर्टाज, निबंध, बाल साहित्य में अपनी विशेष छाप छोड़ी है। विश्व साहित्य की रूपरेखा कालिदास का भारत, टोंठा आम, गंगा गोदावरी आदि इनकी प्रसिद्ध रचनाएं हैं। ओके, तो देखिएगा लेखक परिचय को कंपलसरी कंठस्थ कीजिए, वेरी इंपॉर्टेंट। ओके, अब पेज नंबर 24 में देखिए, विषय प्रवेश, विषय प्रवेशमु। एक बार पढ़ रहा हूँ, सुन लीजिए और देखिए। हमारी संस्कृति में लोकगीत और संगीत का अटूट संबंध है। मनोरंजन की दुनिया में आज भी लोकगीतों का महत्वपूर्ण स्थान है। गीत संगीत के बिना हमारा मन रसा से नीरस हो जाता है। प्रस्तुत निबंध में भारतीय लोकगीत का वर्णन बड़े ही सुंदर ढंग से किया गया है। ओके, हमारी संस्कृति में, మన సంస్కృతిలో లోకగీత और సంగీత का అటూట్ సంబంధ है. జానపద గీతాలకు మరియు సంగీతానికి విడదీయరాని సంబంధం ఉన్నది. మన సంస్కృతిలో జానపద గీతాలకు మరియు సంగీతానికి విడదీయరాని సంబంధం ఉన్నది. అటూట్ సంబంధ है, విడదీయరాని సంబంధము ఉన్నది. हमारी संस्कृति में लोकगीत और संगीत का अटूट संबंध है. మన సంస్కృతిలో జానపద గేయాలకు సంగీతానికి విడదీయరాని సంబంధం ఉన్నది. मनोरंजन की दुनिया में आज भी लोकगीतों का महत्वपूर्ण स्थान है. ఓకే, మనోరంజన్, మనో ఆహ్లాదకరమైనటువంటి ప్రపంచంలో, మనోరంజన్ అంటే మనో ఉల్లాసముతో కూడుకున్నటువంటి ఈ ప్రపంచంలో నేడు కూడా జానపద గేయాలకు గొప్ప స్థానము ఉన్నది. మనోరంజన్ కి దునియా మే, మనో ఉల్లాసముతో కూడుకున్నటువంటి ప్రపంచంలో, దునియా కా మాని ప్రపంచము, ఆజ్ భీ నేటికి కూడా లోకగీతం కా మహత్వపూర్ణ స్థాన్ హై, జానపద గేయాలకు గొప్ప స్థానము ఉన్నది. మహత్వపూర్ణ కా మాని గొప్పదైన, స్థాన్ మీన్స్ స్థానము. गीत संगीत के बिना हमारा मन रसा से नीरस हो जाता है. గీతములు సంగీతము లేకపోతే మన మనస్సు నిరుత్సాహమైపోతుంది. देखिए, गीत संगीत, గీతము సంగీతము
के बिना లేకుండా हमारा मन మనందరి యొక్క మనసులు రసాసే నీరస్ హో జాతా హై మనందరి యొక్క మనస్సు నిరుత్సాహమైపోతుంది. प्रस्तुत निबंध में भारतीय लोकगीत का वर्णन बड़े ही सुंदर ढंग से किया गया है. ప్రస్తుత ఈ వ్యాసముతో కూడుకున్నటువంటి పాఠంలో భారతీయ జానపద గేయాల వర్ణన చాలా చక్కటి పద్ధతిలో వర్ణించబడినది. प्रस्तुत निबंध में भारतीय लोकगीत का वर्णन बड़े ही सुंदर ढंग से किया गया है. ఈ వ్యాసంలో భారతీయ జానపద గేయాల వర్ణన చాలా చక్కటి పద్ధతిలో వర్ణించబడినది. ओके, हमारी संस्कृति में लोकगीत और संगीत का अटूट संबंध है. मनोरंजन की दुनिया में आज भी लोकगीतों का महत्वपूर्ण स्थान है. गीत संगीत के बिना हमारा मन रसा से नीरस हो जाता है. प्रस्तुत निबंध में भारतीय लोकगीत का वर्णन बड़े ही सुंदर ढंग से किया गया है. प्यारे छात्र और छात्रा, भगवत शरण उपाध्याय संबंधी लेखक परिचय को ध्यान से सीखिए. ओके, 4 अंकों के लिए एनुअल एग्जामिनेशन में पूछा जाएगा. वेरी इंपॉर्टेंट यह लेखक परिचय. ओके, और पार्ट को नेक्स्ट क्लास में पढ़ाऊँगा, बाकी काम कल देखेंगे. ओके, यहाँ तक जो उन्मुखीकरण, उद्देश्य, विधा विशेष, लेखक परिचय, विषय प्रवेश को ध्यान से एक बार पढ़िए और तुम्हें समझ में आ पाएगी. भगवत शरण उपाध्याय का जो लेखक परिचय है उसको कंपलसरी कंठस्थ कीजिए. वेरी इंपॉर्टेंट. ओके, पाठ को नेक्स्ट क्लास में पढ़ाऊँगा. प्यारे छात्र और छात्रा ठीक हैं. धन्यवाद.